హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఈరోజు చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మటి ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. కుక్కర్‌లో ఈజీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామండి. ముందుగా మనం ఉడికించిన గుడ్లను తీసుకుని ఏదైనా పదునైన చాకుతో లేదా టూత్ పిక్‌తో ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. గుడ్లకి ఇలా ఘాటు పెట్టడం వల్ల మనం చేసే ఉప్పు, కారాలు లోపలి వరకు వెళ్ళి తినేటప్పుడు గుడ్డు చప్పగా లేకుండా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుడ్డు మీద పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసి గిన్నెని పైకి కిందకి కదుపుతూ గుడ్లకి అంతా బాగా పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి. నూనె వేడికి కాగానే మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న గుడ్లన్నీ వేసి మంచి రంగు వచ్చేదాకా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 4 వేసి వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు నూనెలో వేగేలోపు మనం కర్రీకి మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో పావు టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 4, 5 వెల్లుల్లి రెమ్మలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. ఇందులో జస్ట్ కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రెష్ మసాలా పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా మొత్తం కలిసేలా తిప్పుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మసాలా అంతా చక్కగా మగ్గాక ఇందులో 2 టమాటాలు మిక్సీ పట్టి ఆ పేస్ట్‌ని వేసేయండి. అంతా బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేద్దాం. 2 నిమిషాలు ఉడికించిన తరువాత ఒకసారి కలుపుకుని ఇప్పుడు కూర గ్రేవీకి సరిపడా తినే పులుసుని బట్టి నీళ్లు పోసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకేముంది, కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్‌గా 2 విజిల్స్ రానివ్వండి చాలు. విజిల్స్ వచ్చి ఆ కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు వడ్డించండి. ఎలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి.